ఆకాశానికి రంగులద్దే కాగితపు రంగవళ్ళలు. ఎత్తుకు ఎగరాలని తపన ఒకరిది, తెంపాలని ఆతృత మరొకరిది. పతంగి తెంపేసిన ఖుషీలో ఒకరు, తెంచాలని జోరులో మరొకరు. పతంగుల పోటీలకు ఊపి తెచ్చే డీజే మోతలు, హోరెత్తించే కేరింతలు. జనవరి వచ్చిందంటే చాలు ఇలా సంక్రాంతి కాంతులతో మేడలపైనే విరబూస్తాయి. ఇంతకీ సంక్రాంతి పండుగలో పతంగులకు ఉన్న ప్రత్యేకత ఏంటి? వాటి తయారీ విధానం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. సరదాల సంక్రాంతి రాని వచ్చింది. జనవరి మాసం ప్రారంభం నుంచే సంక్రాంతి సందడి మొదలైపోయింది. సంక్రాంతి వచ్చిందంటే పిండి వంటలు ఎంత ప్రత్యేకమో పతంగులు ఎగురవేయటం కూడా అంతే ప్రత్యేకం. కొత్త సంవత్సరం ప్రారంభమైంది మొదలు జనవరి పూర్తయ్యే వరకు ఆకాశంలో రంగురంగుల పతంగుల కోలాహలం కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ అంటేనే సరదాల పండుగ. పంటలన్నీ కూడా ఇంటికి చేరిన వేళ రైతన్నలు సంతోషంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. ఎన్నో సరదాలను తన వెంట మూట కట్టుకొస్తుంది సంక్రాంతి పండుగ. అయితే సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొచ్చేది వాకిట్లలో రంగవల్లులు, అందులోని గొబ్బిళ్ళు, హరిదాసుల గీతాలు, బసవన్నల నాట్యాలు. దీంతో పాటు ఆకాశంలో విహంగంలా ఎగిరేటువంటి పతంగులు కూడా. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు అందరికీ గుర్తొస్తుంది పతంగులు. జనవరి మాసం ప్రారంభమైంది మొదలు ఈ పతంగుల జోరు కూడా మొదలవుతుంది. అసలు సంక్రాంతి పండుగకు పతంగులను ఎందుకు ఎగరవేస్తారు, ఈ పతంగులు ఏ విధంగా తయారు చేస్తారు తదితర విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సంక్రాంతి పండుగ అనగానే భోగి మంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, బసవన్నల నృత్యాలు, హరిదాసుల కీర్తనలు, కోడి పందాలు గుర్తొస్తాయి. అయితే ఇవన్నీ ఒకెత్తైతే పతంగుల పోటీలు మరో ఎత్తు. సంక్రాంతికి కొన్ని రోజుల ముందు నుంచే రంగురంగుల పతంగులు ఆకాశ వీధుల్లో తిరుగుతుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో సంతోషంతో ఉత్సాహంగా పతంగులు ఎగురవేస్తారు. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఈ పతంగులకు ఉండే డిమాండ్ గురించి స్పెషల్గా చెప్పనవసరం లేదు. నగరంలో పతంగుల తయారీకి పెట్టింది పేరు ధూల్పేట. నగర నలుమూలల నుంచే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పతంగులు కొనుగోలు చేస్తారు. ఇప్పటికే పతంగుల తయారీ, విక్రయాలు, కొనుగోళ్లతో ధూల్పేట ప్రాంతమంతా సందడిగా మారింది. ధూల్పేట మాత్రమే కాదు, నగరంలోని పతంగుల విక్రయ కేంద్రాలన్నీ కూడా రద్దీగా మారిపోయాయి. ప్రస్తుతం నేను ధూల్పేటలో ఉన్నాను. ఇక్కడ పతంగులు తయారు చేస్తున్నటువంటి వారు మనతో పాటు ఉన్నారు. చూడొచ్చు, రంగురంగుల కాగితాలను పెట్టి ఆ కాగితాలతోటి అందంగా పతంగులను అయితే తయారు చేస్తూ ఉన్నారు. అసలు ఈ తయారీ విధానం ఎలా ఉంటుంది తదితర విషయాలను అడిగి తెలుసుకుందాము. ఇక్కడ మనతో పాటు పతంగులు తయారు చేస్తున్నటువంటి ఒక అమ్మ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ పేరు, ఎన్ని సంవత్సరాలుగా మీరు పతంగులు తయారు చేస్తున్నారు? 50 సంవత్సరాలు నా పెళ్లి అయ్యి అంతా చేస్తుండే, మా అత్త చేస్తుండే, అప్పటి నుంచి చేస్తాం. ఏమేం పేపర్లు యూజ్ చేస్తారు ఈ పతంగులు తయారు చేయడంలో? ఎన్ని రకాల పేపర్లు ఉంటాయి? 10 రకాల పేపర్లు ఉంటది. 10 రకాలు ఉంటుంది. 3 రకంది అది ఉంటది, తక్కువ ఉంటది, ఇది ఎక్కువ ఉంటది. బావు ధూల్పేట పతంగ్ అంటే ఇది. ఇప్పుడు జనవరిలో ఎక్కువగా కొంటుంటారు కదా పతంగులు, సైజులు ఎట్లా ఉంటాయి? ఎంతెంత సైజులు వాళ్ళు అడుగుతుంటారు? రేట్ ఎట్లా ఉంటాయి? పెద్దది ఉంటది 2 ఫోను, 1 ఫోను, హాఫ్ ఫోను, 5 ఫోను, 5 రకం పతంగులు ఉంటాయి. ఇప్పుడు ధరలు ఎట్లా అంటే అట్లా వస్తుంది, ఎక్కువ వస్తుంది, తక్కువ వస్తుంది, ఇట్లా వస్తుంది. సైజు పట్టి ఉంటది. 4000, 2000, 100, 1500. ఇప్పుడు పతంగులు ఎగరేయడానికి మాంజా దారాలు వాడతారు కదా, సో అవి ఎలాంటి దారాలు వాడతారు? అది చైనా అంటారు, అది అమ్మతలేరు. అది తంగుస్ మాంజా అంటారు, అది అమ్మతలేదు. వేరేది వచ్చింది, అది అమ్ముతున్నారు. ఆరు కృష్ణ గుట్ట అంటారు, గన్ గుట్ట అంటారు, అది అమ్ముతాం మేము. ఇక్కడ ఉన్న చూడు, ఇక్కడ ఉన్న అది అమ్ముతాం మేము. చూడొచ్చు, రకరకాల రంగురంగుల పేపర్ తోటి అయితే ఇక్కడ పతంగులు తయారు చేస్తూ ఉన్నారు. కొన్ని పతంగులను బయట నుంచి తీసుకొస్తామని చెప్తున్నారు. మరికొన్ని పతంగులు అయితే ఇక్కడే వారు స్వయంగా తయారు చేస్తున్నారు. అది కూడా పేపర్ పతంగులు తయారు చేస్తూ ఉన్నారు. విజువల్స్ లో చూడొచ్చు. ఇక అక్కడ మనం చూసుకుంటే మాత్రం పిల్లల కోసం ప్రత్యేకమైన పతంగులు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రకరకాల పతంగులు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు వారి వారి వయసులను బట్టి పతంగి సైజు కూడా ఉంటుందని కూడా చెప్తున్నారు. మొత్తంగా ధూల్పేట ఏరియా మొత్తం పతంగులతో అయితే కోలాహలంగా మారింది అని చెప్పొచ్చు. ఇక్కడ తయారీదారులతో, కొనడానికి వచ్చిన వారితో ధూల్పేట ఏరియా అంతా కూడా సందడి వాతావరణం నెలకొంది. మొదట్లో ఈ పతంగుల సాంప్రదాయం చైనాలో మొదలైంది.
ఆ తర్వాత అన్ని దేశాలు దీన్ని ఆచరించడం ప్రారంభించాయి. మన దేశంలో నిజాం రాజుల ప్రోత్సాహంతో ఈ పతంగుల సాంప్రదాయం తెలుగు రాష్ట్రాలకు వ్యాపించింది. అప్పటి నుంచి సంక్రాంతి పండుగకు సాంప్రదాయంగా పతంగులను ఎగురవేస్తున్నారు. మొదట పతంగులను వస్త్రంతో తయారు చేసేవారు. ఆ తర్వాత ప్లాస్టిక్, సింథటిక్ కాగితాలతో పతంగులను తయారు చేయటం ప్రారంభించారు. ఇప్పుడైతే నేటి తరం పిల్లలకు నచ్చే రకరకాల కార్టూన్ డిజైన్లలో పతంగులు తయారు చేస్తున్నారు. యువకులు, పెద్దవారు ఎగురవేయటానికి రకరకాల సైజులు, ఆకారాల్లో పతంగులు తయారు చేస్తున్నారు. ఆయా పతంగుల సైజులని బట్టి ధరలుంటాయని విక్రయదారులు చెప్తున్నారు. ప్రజెంట్ అయితే పతంగుల తయారీని మనం చూసాము. ఇప్పుడు వెళ్ళి అసలు ఎక్కడ ఎలా తయారు చేస్తున్నారు, దీనిపైన అంటే పతంగి ప్రియులు ఏమంటున్నారు, వారి రెస్పాన్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు రూపేష్ సింగ్. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పతంగులు తయారు చేస్తారు? ఇది మా మమ్మీ వాళ్ళ ఫాదర్ చేస్తాడు, ఇది మా ముత్తాతల వాళ్ళ నడుస్తుంది వస్తుంది. ఇది ఎట్లా తయారు చేస్తారు అసలు ఈ పతంగులు? అసలు మేము 365 days ఇదే వర్క్ చేస్తాం. మేము 365 days ముందు పేపర్ తెచ్చుకొని పెట్టుకుంటాం, కలర్ చేస్తాం, మళ్ళీ స్టిక్ తెచ్చుకుంటాం, స్టిక్ చేసి మళ్ళీ ఇది మేము ఇప్పుడు 365 days ఇదే చేసి డిస్ట్రిక్ట్ లో బయట డిస్ట్రిక్ట్ లో ఇస్తాం పతంగులు. ఇంకా మా దుకాణం కోసం 1 month 2 months ముందు తయారు చేసుకుంటాం. మా దుకాణం కోసం అన్ని కలర్ఫుల్ వెరైటీస్ మా దుకాణం కోసం తీసుకుంటాం. ఇంకా ఈ పేపర్ ఎంత సైజ్ అంటే మా దగ్గర స్టార్టింగ్ నుంచి ½ pound, ఇంకా ½ pound ఉంది, 1 pound ఉంది, డబల్ పౌండ్ ఉంది, ఇంకా 3 pound ఉంది, ఇంకా 5 pound కూడా ఉంది మా దగ్గర అవైలబుల్. కస్టమైజ్ కూడా చేసి పతంగ్ చేపిస్తారు కస్టమర్లు. కస్టమైజ్ కూడా చేపిస్తారు మా దగ్గర. 5 pound చాలా పెద్ద పెద్ద పతంగులు కూడా చేస్తారు. ఇంకా మా పేపర్ పతంగ్ అయితే మేమే తయారు చేస్తాం. ఇంకా పని పతంగులు అంటే బయటికి అయినా తెప్పించేస్తాం. ధరలు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు రెస్పాన్స్ ఉంది. ఈ ఇయర్ అయితే మంచిగా ఉంది. 2026 అయితే బెటర్ ఉంది. మన చైనీస్ మాంజా కూడా బ్యాండ్ అయింది. ఇంకా 2026 అయితే పర్లేదు, మంచిగా ఉంది కొంచెం. చైనీస్ మాంజా కాకుండా ఎలాంటి మాంజా? ఇగోండి చైనీస్ మాంజా అలా కాకుండా ఇది వచ్చింది, మయూర్ గోల్డ్ వచ్చింది. అదే ఇప్పుడు చాలా నడుస్తుంది మయూర్ గోల్డ్. చైనీస్ మాంజా కన్నా మంచిది అది మయూర్ గోల్డ్. అది కూడా కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ మయూర్ గోల్డ్ కూడా. ఇక సంక్రాంతికి సరదాగా పతంగులు ఎగురవేయటంలో వాడే మాంజాల వల్ల సంతోషాలు కాస్త విషాదంగా మారుతుంటాయి. పతంగులు ఎగురవేయటంలో వాడే చైనా, సింథటిక్, గాజు దారాల వల్ల పక్షులు, మనుషులు గాయాల పాలవటం, ప్రాణాలు కోల్పోవటం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో విక్రయదారుల్లో కూడా మార్పు కనిపిస్తోంది. ధూల్పేటలో పూర్తిగా చైనా మాంజాను బ్యాన్ చేసినట్టు చెప్తున్నారు. కాటన్ మాంజాలు తయారు చేస్తూ చైనా మాంజాలకు చెక్ పెడుతున్నారు. గాలిపటం ఎగరాలంటే దానికి ఆధారం దారం. అలాంటి దారాలు, రకరకాల దారాలు మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. కానీ సరదాగా చేసుకునేటువంటి ఆ సంక్రాంతి పండుగలో ఏదైతే పతంగులు ఎగరవేస్తూ ఉంటామో అది ఆ పతంగులు ఎగరవేయడానికి ఉపయోగించే దారాలు కొన్నిసార్లు విషాదాలను కూడా మిగిలిస్తూ ఉంటాయి. చైనా మాంజా కావచ్చు, గ్లాస్ దారాలు కావచ్చు, ఇలాంటి దారాలను వాడడం వల్ల అవి చాలా మందికి, అటు వాహనదారులకు, దారిలో నడుచుకుంటూ వెళ్లే వారి కాళ్లకు చిక్కుకొని వారికి గాయాలు చేస్తున్నటువంటి అనేక సందర్భాలు, చాలా మంది ఈ చైనా మాంజా చుట్టుకొని గాయాల పాలయ్యి మృతి చెందినటువంటి ఘటనలు కూడా అనేకం జరిగాయి. ఇటీవలనే ఒక చిన్నారి బాలుడు కూడా ఈ చైనా మాంజా బారిన పడి మృతి చెందినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇటీవలనే కాదు, ఎప్పుడు ఈ సంక్రాంతి పండుగ వచ్చినా కూడా చైనా మాంజా చేస్తున్నటువంటి విషాదాలు కూడా చాలానే ఉంటుంటాయి. అయితే ఈసారి ఈ చైనా మాంజా పైన కఠిన చర్యలు అయితే అధికారులు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎవరైతే మాంజాను అమ్ముతారో, తయారు చేస్తారో వారు గనక గోప్యంగా అయినా కూడా చైనా మాంజా గాని, గ్లాస్ మాంజా గాని విక్రయించినా, ఎవరైనా కొనుగోలు చేసినా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ఇటు చైనా మాంజా, ఏదైతే గ్లాస్ మాంజా కాకుండా పత్తి దారం తయారు చేసినటువంటి మాంజాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆ దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే పెద్ద పెద్ద గాలిపటాలు ఎగరవేయడానికి, అవి స్ట్రాంగ్ గా ఉండడానికి కూడా చైనా మాంజాను వాడుతూ ఉంటారు. కానీ ఆ చైనా మాంజా వల్ల అనేక మందికి గాయాలు అవ్వడము, వాహనదారుల చుట్టూ చిక్కుకోవడం, ఇటు ముఖ్యంగా పక్షులు ఈ చైనా మాంజా బారిన పడి కూడా ఎన్నో పక్షులు ప్రాణాలను కోల్పోతూ ఉంటాయి. అలాంటి సంఘటనలు జరగకుండా కూడా ఈసారి కఠిన చర్యలు తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఏదైతే
పత్తి దారము ఎవరికి ఎటువంటి హాని కలిగించని సాధారణ దారాలు ఉంటాయో ఆ దారాలతోటి మాంజాలను తయారు చేస్తూ ఉన్నారు. చైనా మాంజా కన్నా కూడా ఈ దారాలు స్ట్రాంగ్ గా ఉండే విధంగా కొత్త కొత్త బ్రాండ్లలో కొత్త కొత్త రకాల దారాలను అయితే అందుబాటులోకి తీసుకొస్తున్నామని తయారీదారులు చెప్తున్నారు. ఇక ఈ మాంజాలతో ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఈసారి పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. చైనా సింథటిక్ దారాలు విక్రయించిన, కొనుగోలు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు కస్టమర్లు కూడా చైనా మాంజాలను స్వతహాగా దూరం పెట్టేందుకు అడుగు ముందుకేశారు. సార్ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు విజయమ్మ, నేను హైదరాబాదే ఓకే, మేడ్చల్ నుంచి వచ్చాను. ఓకే. సంక్రాంతికి పతంగులు ఎగిరేయడం అనే సాంప్రదాయం. సో మీరు ఎలా చేసుకుంటారు ఈ సంక్రాంతి పండగకి? ఇప్పుడు మనం చూస్తున్న మాంజా వల్ల అనేక విషాదాలు జరుగుతున్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సంక్రాంతి అనేది మనది ప్రైమరీ ఫస్ట్ వచ్చే పండగ, సాంప్రదాయంగా మనం చేసుకోవాలి. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ పీపుల్ టు పర్చేజ్ ఓన్లీ కాటన్ మాంజా, నో ఫర్ చైనా మాంజా. సంక్రాంతి పండుగ అంటే కైట్లు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. సో ఏం చెప్తారు, మీరు ఎలాంటి కైట్లు ఎక్కువగా ఎగరవేస్తుంటారు? నమస్కారం అండి, నా పేరు ప్రశాంత్. సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్. హైదరాబాద్ లో ఎంతెంతో దూరంకేని ధూల్పేట వచ్చి కొనుక్కుంటాము. సో ఇక్కడున్న షాప్ వ్యక్తులు కూడా, ఇది ముఖేష్ అనే పెద్ద తెలిసిన అతనే, ఎన్నో ఏళ్ల నుంచి అమ్ముతున్నాడు. అయినా చాలా వ్యతిరేకంగా ఉన్నాడు ఈ చైనా మాంజా గురించి. సో ప్రతి దగ్గర ఒకటైతే అబ్జర్వ్ చేస్తున్నాం ఏంటంటే చైనా మాంజా ధూల్పేటలో అమ్మట్లేరు. సో మీకు కూడా ఎక్కడైనా దొరికితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. చైనా మాంజాని అవాయిడ్ చేయండి, ధూల్పేట్ వాళ్ళ దగ్గర వచ్చి కొనుక్కోండి. వాళ్ళు చైనా మాంజా అస్సలు అమ్మట్లేరు. థ్యాంక్ యూ. చూడొచ్చు. అయితే ఈ పతంగుల పండుగ అనేది మొదట్లో చైనాలో మొదలైంది, అక్కడ నుంచి ఇతర దేశాలకు కూడా వ్యాపించింది. నిజాంల కాలం నుంచి కూడా మన రాష్ట్రంలో అయితే ఈ పతంగులను ఎగరవేయడం సాంప్రదాయంగా వస్తుంది. అప్పటి నుంచి కూడా ప్రతి సంక్రాంతి పండుగకు కుటుంబాలతో కలిసి ఎంతో సంతోషంగా అయితే పతంగులను ఎగరవేస్తూ సంక్రాంతి వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఏదైతే పత్తి దారాలనే యూజ్ చేయాలి, చైనా మాంజా యూజ్ చేయడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ పత్తి దారాలను యూజ్ చేసి సరదాల సంక్రాంతిని సంతోషంగా జరుపుకునేందుకైతే నగరవాసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ధూల్పేట మొత్తం కూడా ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. సుదూర ప్రాంతాల నుంచి పతంగులను కొనుగోలు చేయడానికి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అటు తల్లిదండ్రులు కూడా పిల్లలకు ఎవరైతే అంటే ఈ పతంగులు ఎగరవేసేటువంటి క్రమంలో ప్రమాదాలు జరుగుతుంటాయి. పతంగులు వెళ్లి హై ఎక్స్టెన్షన్ వైర్ల పైన చిక్కుకోవడము, అలా చిక్కుకున్న పతంగిని తీయడానికి వెళ్లినటువంటి పిల్లలు ప్రమాదాల బారిన పడడం వంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటాయి. కాబట్టి పిల్లలు పతంగులు ఎగరవేస్తున్నప్పుడు తల్లిదండ్రులు వారిని పర్యవేక్షిస్తూ ఉండాలి. వారి వెంబటే ఉంటూ కూడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పతంగులు ఎగరవేసే విధంగా చూడాలని కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. దీంతో పాటు చైనా సింథటిక్ మాంజాలు, గ్లాస్ మాంజాలు ఎక్కడ ఉన్నా కూడా ఉపేక్షించేది లేదు. కాబట్టి ఈసారి కేవలం పత్తి దారాలనే ఉపయోగిస్తూ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని కూడా ఇప్పటికే పోలీసు శాఖ కూడా సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా చైనా మాంజా అమ్మడం లేదని ఇక్కడ విక్రయదారులు అయితే చెప్తూ ఉన్నారు. అక్కడ మనం బోర్డులో కూడా చూడొచ్చు, ఏదైతే ప్రభుత్వం గైడ్ లైన్స్ జారీ చేసిందో ఆ గైడ్ లైన్స్ బోర్డు కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సంక్రాంతికి సంతోషాలు మనుషులకే కాకుండా పక్షులకు కూడా ఉండేటట్లు చేద్దామంటూ కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి ఏదైతే సింథటిక్ లేదంటే చైనా మాంజా వాడడం వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయనే విషయాన్ని తెలియజేస్తున్నటువంటి బోర్డు అయితే ప్రతి షాప్ ముందు ఉంది. ఎవరు కూడా చైనా మాంజా, గ్లాస్ మాంజా వాడకుండా పత్తి దారాలను వాడుతూ ఈ పతంగుల పండుగను సంతోషంగా జరుపుకోవాలని కూడా కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రవికుమార్తో రజిత, HM TV, హైదరాబాద్.